నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో గోపాలమిత్రాల ప్రస్తావన రావడం పలు వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన గోపాలమిత్ర ఉద్యోగులు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పనిలో పనిగా మాజీ మంత్రి అయ్యన్న నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అందుబాటులో లేకపోవడంతో ఆయన తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ను గోపాలమిత్ర ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లా గోపాలమిత్ర అధ్యక్షులు, రాష్ట్ర గోపాలమిత్ర సంఘ అధ్యక్షులు కీలాడ వెంకటరమణ అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గోపాలమిత్ర వ్యవస్థ అనేది 1999లో అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. పాడి పరిశ్రమకు రైతులకు మంచి చేయూతనిచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చి పశు సంవర్ధక శాఖను బలోపేతం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. నాటి నుండి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య ప్రభుత్వాలు మారిన గోపాలమిత్రలను కొనసాగించారని గుర్తు చేశారు. 2019 ఎన్నికలు అయిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోపాలమిత్ర యువజన పూర్తిగా నిర్వీర్యం చేశారని వాపోయారు. జగన్ తీసుకున్న నిర్ణయం కారణంగా గోపాలమిత్రాలు అందరూ రోడ్లు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నారా లోకేష్ యువకుల పాదయాత్ర సమయంలో మాజీ మంత్రి అయ్యన్న సహకారంతో నారా లోకేష్ ను కలిసి తమ గోడును విన్నవించుకోవడం జరిగిందని, దాని దృష్టిలో పెట్టుకుని నిన్న విడుదల చేసిన మేనిఫెస్టోలో చేర్చడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. నా పేరు కిల్లాడ వెంకటరమణ, విశాఖపట్నం జిల్లా ఉమ్మడి జిల్లా గోపాలమిత్ర జిల్లా అధ్యక్షుడు మరియు రాష్ట్ర గోపాలమిత్ర సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు నేను కిల్లాడ వెంకటరమణ గారు మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ గోపాలమిత్ర వ్యవస్థ అనేది 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రారంభించబడి పాడి పరిశ్రమకు రైతులందరికీ కూడా మంచి చేయూతనిచ్చి మరి ప్రతి ఇంటికాడ కూడా తమ పశువులు ఇంటి దగ్గరే కృత్రిమ గర్భవతి కేంద్రం అని చెప్పేసి ప్రవేశపెట్టి మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా కలిపి ఆయన ఆధ్వర్యంలో ఈ గోపాలమిత్ర వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి గోపాలమిత్రకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి విధి విధానాలలో ఏ విధంగా రైతులతో మేలుకోవాలని చెప్పేసి ట్రైనింగ్ ఇప్పించి పశుసంవర్ధక శాఖను బలోపేతం చేసిన వ్యక్తి పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు అయితే, కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే, అలాగే రోషయ్య గారు అయితే అన్ని ప్రభుత్వాలు కూడా ఈ గోపాలమిత్ర వ్యవస్థని చక్కగా నిర్వహించి రైతాంగానికి పాడి పరిశ్రమకు చేదోడుగా పశు వైద్యులో మంచి బ్రహ్మాండంగా రైతులందరూ కూడా సహకారం చేసి మేలుజాతి పశువులు పుట్టించే కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులందరూ కూడా చేతి పెట్టారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి 2019లో జరిగిన ఎలక్షన్లో మరి గౌరవనీయులైన మరి వైఎస్ జగన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి పూర్తిగా ఈ వ్యవస్థని నిర్వహణ చేశారు. ఆయన మేము ఒక్కసారి చూడండి మా ప్రభుత్వాన్ని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా మా చేత ఓట్లు వేయించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ మమ్మల్ని పూర్తిగా నిర్వహించేసి ఇప్పుడున్న బైబ్రికేషన్ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో సుమారు 2500 కుటుంబాలు గోపాలమిత్రలో ఇదే వ్యవస్థలో 23 సంవత్సరాలు బట్టి కష్టపడి రైతులకు రైతాంగానికి మంచి చేదోడుగా ఏర్పాటు చేసి తక్కువ జీతానికి, అంటే జీతం కాకుండా ఆధ్వర్యంలో 6,100కి మేము పనిచేస్తూ ఇప్పుడు దాకా గడుపుకొచ్చాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ కూడా మరి ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తిస్తాను, 16,000 రూపాయలు జీతం ఇప్పిస్తాను అని చెప్పి ఉమ్మడి అప్పుడు ఆయన ప్రచారంలో అనంతపురంలో చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. కానీ చెప్పిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మమ్మల్ని పూర్తిగా నిర్వహణ చేసి వదిలేశారు. ఆయన మాది ఈ వ్యవస్థలో కాకుండా బతుకుతున్న మమ్మల్ని కాకుండా మా పొట్ట మీద కొట్టి మరి సచివాలయంలో ఆర్బీకేలు అని చెప్పేసి పశుసంవర్ధక శాఖలు అని చెప్పేసి ఈ ఒక వ్యవస్థను తీసుకొచ్చాడు ఏహెచ్ఏ అని చెప్పేసి వాళ్ళు 0 మార్కులతో వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి మమ్మల్ని అందరూ కూడా పక్కన పెట్టాడు. అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా పక్కన పెట్టి మరి కొత్తగా నేను ఉద్యోగం ఇచ్చేస్తున్నాను, పాత వీధులు మాకు అనవసరం అంటే మమ్మల్ని పక్కన పెట్టి కొత్తగా ఏహెచ్ఏ తీసుకొచ్చి ఎగ్జామ్ పెట్టి 0 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉద్యోగం ఇవ్వడం జరిగింది.
మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.